హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ గారు అయితే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మూవీ గురించి అయితే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అప్డేట్ అయితే పెద్దగా కాదు కానీ జస్ట్ లైక్ లీక్ అనేది ఇవ్వడం జరిగింది. సో RC15 తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసేది RC16. ఉప్పైన డైరెక్టర్ బుచ్చిబాబు సనాత్ అయితే రామ్ చరణ్ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే రామ్ చరణ్ గారు RC15 గేమ్ చేంజర్ శంకర్ గారితో చేస్తున్నాడు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ గేమ్ చేంజర్ మూవీ లుక్లో అయితే ఆ బాడీ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ గేమ్ చేంజర్కు తగ్గట్టుగాను ఉంది. సో ఇప్పుడు గేమ్ చేంజర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో లాస్ట్ ల్యాండింగ్లో ఉంది కాబట్టి RC16 ప్రాజెక్ట్కి అయితే ఆయన గెటప్ని అయితే చేంజ్ చేసుకుంటున్నాడు. దానికి తగ్గట్టుగాను బాడీలో చేంజెస్ అనేది చేసుకుంటున్నాడు. సో వర్కౌట్ చేయడం జరుగుతుంది. సో RC16లో ఆయన రామ్ చరణ్ గారు అయితే అథ్లెటిక్ లుక్లో అయితే కనిపించబోతున్నారు. సో దానికి తగ్గట్టు తన బాడీలో కొన్ని చేంజెస్ అయితే చేయడం జరుగుతుంది. సో బాలీవుడ్ జిమ్ ట్రైనర్ శివోహం అనేసి చాలామంది సెలబ్రిటీలకు, బాలీవుడ్ వాళ్ళకి, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళకి, జాక్లిన్ ఫెర్నాండెస్ వాళ్ళకి, ఇలా పెద్ద పెద్ద స్టార్లకి ఆయన అక్కడ బాడీ చేంజ్ అనేది బాడీ వర్కౌట్ కానీ బాడీ షేపింగ్ చేంజ్ చేసి ఇస్తాడు అనమాట. అలా ట్రైన్ చేస్తాడు. ఆయనతోటి పిక్ అయితే ఆయన మళ్ళీ రామ్ చరణ్ గారు ఇద్దరు కలిసి ఉన్న పిక్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది, బీస్ట్ మోడ్ ఆన్ అనేసి. సో అందులో మాత్రం రామ్ చరణ్ గారు చాలా బలంగా అండ్ గట్టిగా మంచి బాడీ, మంచి ఫిట్నెస్ అయితే కనిపించబోతున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ అథ్లెటిక్ మూవీ కాబట్టి అథ్లెటిక్ లుక్ రావడానికి ఏదైతే చేయాల్సిందే ఉందో అది చేస్తున్నారు అక్కడ. సో దీని గురించి అయితే బుచ్చిబాబు గారు అండ్ రామ్ చరణ్ గారు అయితే వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్, సోషల్ మీడియా హ్యాండిల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో RC16 గురించి అయితే అప్డేట్స్ వచ్చింది, పర్లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ గేమ్ చేంజర్ అప్డేట్ గురించి చాలామంది ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు. సో దాని గురించి ఎటువంటి అప్డేట్స్ లేదు. ఏదంటే డిసెంబర్ అంటున్నారు, బట్ RC15 గురించి ఎటువంటి అప్డేట్స్ రావట్లేదు. బట్ మళ్ళీ ఇప్పుడు RC16 గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. సో RC16కి అడగకుండానే అప్డేట్ ఇచ్చారు అండ్ RC15కి అడిగితే కూడా అప్డేట్స్ ఇవ్వట్లేదు. సో ఎంత తొందర అయితే అంత తొందరగా RC15 నుంచి కూడా మంచి మంచి అప్డేట్స్ ఇవ్వాలని కోరుతున్నాను. అండ్ RC16 కూడా మంచి సినిమా అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఇలాంటి సినిమా ఎప్పుడు గతంలో చేయలేదు. మొత్తం కొత్త జానర్లో అయితే ఈ సినిమా నడవబోతుంది, అథ్లెటిక్ మోడ్ అనేసి. సో అథ్లెటిక్లో ఆయనకి ఎప్పుడు చూడలేం కాబట్టి డిఫరెంట్ కంటెంట్, డిఫరెంట్ కథ అనేది తీసుకోవడం జరిగింది. సో దానికి తగ్గట్టు తన బాడీని అయితే చేంజ్ చేసుకుంటున్నాడు. అండ్ యానిమల్లో కూడా శివోహం గారే రణబీర్ కపూర్ యొక్క బాడీని అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అదే జిమ్ ట్రైనర్ ఇప్పుడు మనకు RC16లో రామ్ చరణ్ గారికి కూడా చేయడం జరుగుతుంది. అండ్ RC16 గురించి అయితే ఈ అప్డేట్ అయితే ప్రస్తుతానికి ఈ అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ముందు దానికోసం మంచి మంచి అప్డేట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ RC15 అప్డేట్. సో ఎంత వీలైతే తొందరగా వాటి అప్డేట్స్ కూడా ఇవ్వాలని కోరుతున్నాము. అండ్ మీరు RC15, RC16 ఏ మూవీ గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం.